హాయ్ ఫ్రెండ్, నమస్తే. వెల్కమ్ టు రవి బ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏపీ పారామెడికల్కు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గురించి అయితే వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్క మెడికల్ స్టూడెంట్కి అయితే ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే మన ఛానల్ అయితే చూడండి. అలాగే బిగినర్ మెడికల్ స్టూడెంట్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ప్రాసెసింగ్ అసలు ఎలా ఉంటుంది అనేది పూర్తిగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే మన దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితేనేమి, అలాగే జిరాక్స్ సర్టిఫికేట్స్, మన ఐడెంటిటీ ప్రూఫ్స్ ప్రతిదీ తీసుకొని వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళాక ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే మన వీడియోలో అయితే పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. బిగినర్ మెడికల్ స్టూడెంట్కి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడండి. నెక్స్ట్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ అనేది ఏ టెన్షన్ లేకుండా కూల్గా హ్యాపీగా ఎంజాయ్గా వెళ్ళి రావచ్చు. సో కాబట్టి మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో అయితే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు చూడండి. ప్రజెంట్ నేనైతే మన దగ్గర ఉన్న జిరాక్స్ సర్టిఫికేట్స్, అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్, మన ఐడెంటిటీ ప్రూఫ్స్ అనేది ప్రతి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళినాక సో ప్రాసెసింగ్ అనేది మనం చెప్పిన విధంగా అయితే ఉండదు కాబట్టి అందుకోసం సేఫ్గా ఒరిజినల్ కమ్ జిరాక్స్ రెండు తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక మనకి ఏది పాసిబుల్గా ఉంటే ఆ సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేసి మన రిజిస్ట్రేషన్ అనేది మనం కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనమైతే మన సర్టిఫికేట్స్ అనేది మన బ్యాగ్లో అయితే సబ్మిట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి అసలు ఎక్కడికి వెళ్తున్నాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళే ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుందంటే మన వీడియో పూర్తిగా చూపిస్తాను. సో వెయిట్ చేయండి. ప్రజెంట్ నేనైతే విజయవాడ బస్ ఎక్కడం జరిగిందండి. అలాగే మన జర్నీ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఈ వీడియో ప్రతి మెడికల్ స్టూడెంట్కి చాలా యూస్ఫుల్ వీడియో అండి. కాబట్టి మన వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు చూడండి. అలాగే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ కూడా చేయట్లేదండి. ప్లీజ్ అండి, మన ఛానల్ని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారండి మన జర్నీకి ఇదేనండి మన బస్ జర్నీ టికెట్ చూసారు కదా. సో అలాగే మార్గమధ్యంలో కొన్ని అద్భుతమైన ప్లేసెస్ కానీ కొన్ని యూజ్ఫుల్ ప్లేసెస్ కానీ కనిపిస్తే ఈ వీడియోలు షూట్ చేసి మీకైతే చూపించడం కూడా జరుగుతుందండి. సో కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Two hours later. ఫైనల్గా నేనైతే విజయవాడ బస్ స్టాప్ వరకు అయితే రీచ్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనం బస్ దిగేసేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆఫీస్ ఎక్కడ ఉందనేది మనం ఎంక్వైరీ చేయంగా బస్ స్టాప్ నుంచి అరౌండ్స్ 1 కిలోమీటర్ అయితే ఉందండి. ఈ 1 కిలోమీటర్స్కి ఇక్కడైతే హెవీగా ఛార్జెస్ అయితే చేయడం జరుగుతుందంట. సో అందుకోసమని మనమైతే కాలినడక ద్వారా అయితే వెళ్తున్నానండి. చూసినా కదా బస్ స్టాప్ ఆవరణం అంతా చాలా అద్భుతంగా ఉంది. విజయవాడ బస్ స్టాప్ చాలా బాగుంటుందండి ఏంటో కానీ. ఇప్పుడు ఈ మధ్య చాలాసార్లు చూశాను, విజయవాడ బస్ స్టాప్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక మనం ఆటో కోసమో లేదా ఇంకొక వే ఆఫ్ కోసమో వెహికల్ కోసమో వెయిట్ చేయడం ఎందుకు అనుకొని మనమైతే నడకైతే సాగించామండి. తెలుసు కదా మనం నడక అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను ఎక్కువైతే చాలా నియరెస్ట్ ప్లేస్ దగ్గర ప్లేస్కి ఎక్కువ నేను నడకతోనే వెళ్తూ ఉంటానండి. సో ఎందుకంటే మన హెల్త్ కాపాడుకోవాలి కాబట్టి, అలాగే మన ఆరోగ్యం సంబంధించి కూడా అన్నీ చూసుకోవాలి కాబట్టి దగ్గర ప్లేసెస్ మనం ఈ వెదర్కి అలాగే ఎర్లీ మార్నింగ్ సూర్యరశ్మికి నడుచుకుంటూ వెళ్తే మనకు కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి రెండు విధాలుగా కలిసి వస్తున్న ఉద్దేశంతోనే నేనైతే వాకింగ్ చేసుకుంటూ పారామెడికల్ బోర్డు వరకు అయితే వెళ్ళడానికి అయితే నిర్ణయించుకున్నాను. సో దగ్గర వాటికి కూడా మనం నడవకపోతే లైఫ్లో లేజీగా అవుతామని ఇప్పుడే నేను చాలా లేజీగా అయ్యాను. ఇంకా లేజీ అవ్వకూడదనే ఉద్దేశంతోనే నేను వాకింగ్ చేసుకుంటూ బోర్డు వరకు వెళ్ళడానికి అయితే నిర్ణయించుకున్నాను. మధ్యలో ఉన్న మంచి సీనరీ అయితే చూపిస్తాను, అద్భుతంగా ఉంటుంది చూడండి.
ఫైనల్గా నేనైతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ బోర్డు వరకు అయితే రావడం జరిగిందండి. ఈ ఆఫీస్ లోపలేనండి మన సర్టిఫికేట్స్ రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఆపోజిట్ అయితే ఇలా ఒక స్టాచ్యూ ఉంటుందండి. చూసారా చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఆపోజిట్ అయితే స్టాచ్యూ కానీ అక్కడ ఉన్న నేచర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ ఆపోజిట్లోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక బోర్డు అయితే ఉంటుందండి. సో ఈ ఆఫీస్ లోపలికి వెళ్ళేసి మనైతే సర్టిఫికేట్లు అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. సో బయట పార్కింగ్ అయితే ఇలా ఉంటుందండి. సో క్లీనింగ్ కానీ అసలు ఈ ఆఫీస్ కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే లోపల చిన్న పార్క్ కానీ వెయిటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళు వెయిటింగ్ చేయడానికి సో ఈ చెట్ల దగ్గర కూర్చొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చండి. సో మనమైతే ఫైనల్గా లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. వెళ్ళాక మనకి ఫస్ట్ అయితే 2 అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలండి. చూసారు కదా ఇప్పుడు మనకు స్క్రీన్లో కనిపిస్తున్న ఒక అప్లికేషన్ ఫస్ట్ అయితే ఈ స్క్రీన్లో కనిపిస్తున్న అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేయాలండి. అలాగే మన ఫొటోస్ కూడా అయితే సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ అలాగే డిక్లరేషన్ ఫామ్ అని ఒకటి ఫిల్ చేయాలండి. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. 1 hour later. అరౌండ్ నాకు సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కొరకు ఆఫీస్లో ఒక 1 అవర్ టైం అయితే పట్టిందండి. ఈ 1 అవర్లో సక్సెస్ఫుల్గా మన సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అలాగే ఫీజు కూడా అక్కడే పే చేయడం కూడా జరిగిందండి. నెక్స్ట్ అవి ఒక 1 వీక్ కానీ ఒక 1 మంత్లో కానీ సర్టిఫికేట్ అయితే మన కొరియర్ ద్వారా మన హౌస్కే వస్తాయని అక్కడే చెప్పడం జరిగిందండి. సో మనకి అక్నాలజ్మెంట్గా ఒక ఫామ్ కూడా అయితే ఫిల్ చేసి ఇస్తారండి. అంటే మనం ఏ డేట్లో అక్కడ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, అక్కడ ఏమేమి సబ్మిట్ చేసాం అనేది ప్రతిదీ అయితే మనకు ఆ బోర్డులో అయితే మనకు ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేసి అయితే ఇస్తారండి. ఆ అప్లికేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎలాగో నేను వచ్చిన పని చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఒకసారి సిటీ అంతా చూసొద్దాం. చాలా మంత్స్ అవుతుందండి ఈ మధ్యకాలం నేను విజయవాడ రాక. సో విజయవాడ వచ్చాను కదా, ఎలాగో ఒకసారి సిటీ అంతా అలా చూసినట్టు ఉంటుంది. సో మనం కూడా అలా తిరిగినట్టు ఉంటుంది కదా అని ఒక ర్యాపిడో బుక్ చేసుకొని ప్రశాంతంగా ఎండ అనిపించిన ప్రశాంతంగా తిరిగేసానండి. సో అన్ని ఏరియాలు అలా అలా చూసేసాను. సో నిజంగా ఎండ ఎలా ఉందంటే బీభత్సంగా ఉంది. రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ వరకు అయితే బీభత్సంగా వర్షాలు తుఫాను అంటూ, అలాగే ఇప్పుడు ఎండ కూడా బీభత్సంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఎండ మండిపోతుంది. అయినా కానీ చూడాలి కదా, లాస్ట్ టైం ఎప్పుడో వచ్చేసాము, ఇంకా మళ్ళీ కుదరదు. వచ్చినప్పుడే సరదాగా అలా తిరిగేసి వెళ్ళిపోయాం అనుకో, సో మనకి తిరిగినంత ఆనందం ఉంటుంది కదా. సో ఫస్ట్ టైం అండి నేనైతే రిజిస్ట్రేషన్ ఇంత ప్రాసెసింగ్ అయితే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డాను. సో అలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తానేమో ఉద్దేశంతో అనుకున్నానండి. ఈసారి మాత్రం చాలా ఈజీగా ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఫైనల్గా మనమైతే మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కేసి మన హోమ్కి అయితే బయలుదేరడం జరిగిందండి. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఈ బోర్డులో సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎవరైనా ఉంటే ఎవరైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.